హలో నాన్న, నిజంగా రేపు వస్తున్నారా? సరే, ఆయనకి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి, మా నాన్నగారు మాట్లాడతారంట. మావయ్య, అవునా? అయ్యో మావయ్య, తనకు చెప్పడం నేను మర్చిపోయాను. రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది మావయ్య. ఒక 2 రోజులు ఇంటి దగ్గర ఉండట్లేదు. మేము వచ్చాక ఫోన్ చేస్తాం అప్పుడు రండి. సరే. ఎందుకండి మా నాన్నతో అబద్ధం చెప్పారు? అయినా పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నిసార్లు వస్తాడు మీ నాన్న? రావద్దని చెప్పు, వెళ్ళు. ఏంటండి? ఇంట్లో తిని కూర్చోకుండా కొంచెం మొక్కలు చూస్తూ ఉండు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎవరికి కోసుకెళ్తారు. అలాగేనండి. నేను ఎవండి ఇంట్లో ఏం చేస్తున్నావు? బయట మొక్కలు చూడమని చెప్పాను కదా. ఎవండి, నెల రోజులుగా పెంచుకున్న మొక్క మీదే మీకు అంత ప్రేమ ఉంటే మా అమ్మ నాన్న నన్ను 25 సంవత్సరాలు పెంచారండి. అలాంటిది వాళ్ళు నన్ను చూడ్డానికి వస్తే రావద్దని చెప్తారా? ఏ మొక్కకున్నంత విలువ కూడా నాకు లేదా అండి? ఇప్పుడు కాదండి, మనకు ఒక ఆడపిల్ల ఉంది. తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాక మా అమ్మ నాన్న పడే బాధ అప్పుడు అర్థమవుతుందండి మీకు.